ఆంధ్రాలో సర్కారీ కొలువులు లక్షల్లో ఇచ్చేసామంటూ ఓ పెద్ద స్టోరీ రాసుకొచ్చింది సాక్షి వచ్చేటప్పటికి. ఇందులో ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి కథ ఉంది కదా, నిరుద్యోగం పెరిగిపోయిందని, దానికి రెగ్యులర్ పోస్టులు అంటూ 2,21,003 పోస్టులు రెగ్యులర్ ఇచ్చాం, కాంట్రాక్ట్ పోస్టులు 43,923 ఇచ్చాం, అవుట్సోర్సింగ్ పోస్టులు 3,73,161 ఇచ్చాం, మొత్తం కలిపి 6,38,087 అంటూ ఒకటి రాసుకొచ్చింది. గతంలో ఒక జాబ్ క్యాలెండర్ సందర్భంలో ఇట్లాంటి దిక్కుమాలినటువంటిదే ఇచ్చారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో 51,387 పోస్టులు రెగ్యులర్ చేశామని ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటిది కార్పొరేషన్, దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం విలీనం చేసుకుని వాళ్ళందరూ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపెట్టారు. ఇది ఒక రాంగ్ గవర్నమెంట్ చెప్తున్నది. అట్లాగే వాలంటీర్లు ఉద్యోగులు కాదు స్వచ్ఛందం అని చెప్పి వాళ్ళని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద చూపించింది ప్రభుత్వం. 2,60,867 మందిని. ఈ రెండింటిని పక్కన పెడితే టోటల్గా చూస్తే ఈ 2,60,000 ప్లస్ 51 అంటే 3,10,000 తీసేస్తే ఈ 6,38,000లో దాదాపుగా 2,20,000 ఉద్యోగాల వరకు ఓ కౌంట్ అవుతుంది. అంతవరకు చెప్పడానికి అవకాశం ఉంటుంది.